గత వారం మనం ఆ స్వరాలు వ్యంజనాలు నేర్చుకున్నాము. మళ్ళీ ఇంకొక తడ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి మీరు. స్వరాలు అని అంటే ఆటు అమ్మ వరకు ఉండేవి స్వరాలు అంటారు. మళ్ళీ ఇంకొక తడ రాస్తున్నాను చూడండి. స్వరాలు స్వరంటే ఆ, ఈ, ఊ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవేంటి స్వరాలు. ఒక దడవ మళ్ళా రాసుకుంటూ ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి. ఆటు అహా వరకు ఉండేవి స్వరాలు అని చెప్తున్నా. ఆటు అహా వరకు ఉండేవి స్వరాలు. స్వరాలు మొత్తము 13. తేరక్ అంటే 13 కాబట్టి స్వరాల్లో వచ్చే అక్షరాలన్నీ మొత్తం 13 అక్షరాలు వస్తాయి. మీకు జాగ్రత్తగా రాసుకోండి. మీరు రాసుకున్న తర్వాత కౌంట్ చేసుకోండి. నేను కూడా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసిన చూడండి. ఆ, ఆ, ఈ, ఊ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మీకు 13 అక్షరాలు వచ్చాయి కాబట్టి చక్కగా ఒక తడవ మళ్ళా రిపీట్ చేస్తాను. మీరు మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. ముందు నేను ఇక్కడ స్వరాలు రాశాను, చూసుకోండి మళ్ళీ జాగ్రత్తగా. ఆటు అహా వరకు ఉండేవి స్వరాలు. స్వరం అంటే ఏంటి? ఆటు అహా వరకు ఉండేవి స్వరాలు. అ, ఆ, ఇ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహా. ఇవన్నీ కూడా స్వరాలు. ఇప్పుడు నేను మళ్ళా వ్యంజనాలు రాస్తున్నాను చూడండి. ఇప్పుడు వ్యంజనం రాస్తున్నాను చూడండి మొత్తం. ఇప్పుడు కా నుంచి జ్ఞా వరకు అక్షరాన్ని వ్యంజనం అంటారు. కాటు, జ్ఞ. మళ్ళీ ఇంకొక కూడా రిపీట్ రాస్తున్నాను చూడండి. కా, ఖా, గా, ఘా, ఇన్యా, చా, ఛా, జా, ఛా, ఇని, టా, ఠా, డా, ఠా, అణ. మళ్ళా చూడండి. తా, థా, దా, థా, నా. మళ్ళా పా, ఫా, బా, ఫా, మా, యా, రా, రా, వా. మళ్ళా చూడండి. శా, షా, సా, హా, షా, రా, జ్ఞ. ఇవన్నీ కూడా వ్యంజనాలు. వ్యంజనం ఎన్ని వచ్చినాయో ఒక తడవ లెక్క పెట్టుకోండి. లాస్ట్ టైం కూడా చెప్పాము, మళ్ళీ ఇంకొక తడవ రిపీట్ చెప్తున్నాను. ఆటో అహా వరకు స్వరాలు, కాటు జ్ఞా వరకు వ్యంజనాలు. ఒక్క తడవ చూడండి. కా, ఖా, గా, ఘా, ఇన్య, చా, ఛా, జా, ఛా, ఇని, టా, టా, డా, ఠా, అణ, తా, థా, దా, థా, నా, పా, ఫా, బా, ఫా, మా, యా, రా, లా, వా, సే, షా, సా, హా, షా, రా, జ్ఞ. ఇవన్నీ కూడా వ్యంజనాలు. వ్యంజనాలు ఎన్ని వచ్చినాయో ఒకటి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 అక్షరాలు వస్తే మీరు రాసింది కరెక్ట్. 36 అక్షరాలు రావాలి ఖచ్చితంగా. కాటు జ్ఞా వరకు వచ్చేటువంటి అక్షరాలు 36. ఇప్పుడు స్వరాలు చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాము. మళ్ళీ ఇంకొక తడవ ఎవరైనా కొత్త పిల్లలు జాయిన్ అవుతున్నా, మళ్ళీ న్యూ అడ్మిషన్స్ ఉన్నా వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకొక తరగతి కాస్త చూసుకోండి. వ్యంజనాలన్నీ కాటు జ్ఞా వరకు ఉండేవి వ్యంజనాలు. కాక్క చూడండి ఒక తడవ. కాక్క, గా, ఘా, ఇన్య, చా, ఛా, జా, ఛా, ఇని, టా, టా, డా, ఢా, నా, తా, థా, దా, థా, నా, పా, ఫా, బా, ఫా, మా, యా, రా, లా, వా, సే, షా, సా, హా, క్షా, త్ర,
జ్ఞ. ఇవన్నీ కూడా కలుపుకుంటే మీకు ఎన్ని అక్షరాలు రావాలి? 36 అక్షరాలు రావాలి. అవేమో ఆటుహావులకేమో తేలికంటే 13 రావాలి, ఇవేమో 36 రావాలి. 36 అక్షరాలు వస్తే మీ అక్షరాలు కరెక్ట్గా వచ్చింది కనుక కౌంట్ చేసుకోవాలి. రాసుకోగానే ఈ 36 చెప్పారు కదా, ఉన్నాయా లేవా, మనం అసలు రాసామనేదా అనేది ఆటోహావులు కూడా కౌంట్ చేసుకోవాలి, కాటు జ్ఞావకులో ఉండేటువంటి కూడా కౌంట్ చేసుకోవాలి. ఇవి లాస్ట్ టైం క్లాస్లో చెప్పినవి మళ్ళీ ఇంకొక తడవ మీకు రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు బారాక్కడికి వెళ్దాం. బారాక్కడి అంటే గుడింతాల్లోకి వెళ్దాం. బారాక్కడి అంటే గుణింతాలు. గుణింతాలని బారాక్కడి అంటారు. బారాఖండే ఎన్ని? 12. ఇచ్చిన అక్షరం కాకుండా మీకు 12 అక్షరాలు రావాలి. ఇచ్చిన అక్షరం కౌంట్ ఉండదు. మేము ఈ గుణింతం రాయండి అంటే ఆ గుణింతం వరకే రాయాలి మీరు. కాబట్టి ఏంటి, ఇచ్చిన అక్షరాల్లోనే జాగ్రత్తగా మీరు 12 అక్షరాలు చక్కగా కౌంట్ చేసుకుని రాయండి. మేము ఇప్పుడు ఉదాహరణ రాస్తుంది చూడండి. కా గుణింతం రాయమని చెప్పాము అనుకో, కాకు దీర్ఘం ఇస్తే కా, కాగిస్తే కీ, కిబ్బలిస్తే కీ, కాకునిస్తే కు, దీర్ఘమిస్తే కు, కు, కే, కై, కో, కౌ, కం, కా. ఇవన్నీ మొత్తము 12 అక్షరాలు వస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి, మీరు కౌంట్ చేసుకోండి. కాగితం ఇచ్చారు. కాగితం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చాయి కరెక్ట్గా. మేము ఇచ్చిన అక్షరాన్ని మీరు కౌంట్ చేసుకోకూడదు. కౌంట్ చేసుకుంటే 13 వస్తాయి, కౌంట్ చేసుకోకుంటే 12 వస్తాయి. మేము ఇలా గుణింతం చెప్పి మీకు అక్షరం ఇస్తున్నాం కాబట్టి అక్షరాలు ఇప్పుడు కౌంట్ చేసుకోకూడదు. మీరు రాసే అక్షరాల గురించి కౌంట్ చేసుకోవాలి. 12 అక్షరాలు వస్తేనే మీ గుణింతం కరెక్ట్గా అయినట్టు లెక్క. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూసుకొని రాసుకోండి. చూడండి, తెలుగులో కూడా రాసిన జాగ్రత్త చూసుకొని. కాగుణింతం రాయమంటారు. కాకు దీర్ఘమిస్తే కా, కాగుడిస్తే కీ, కీకు పరిస్తే కీ, కాకుడిస్తే కు, కాకు దీర్ఘమిస్తే కు, కాకు వృత్తమిస్తే క్రు, కాకు ఎత్తుమిస్తే కే, కీకి నైతమిస్తే కై, కాకోతమిస్తే కో, కాకౌత్వమిస్తే కౌ, కాకు సున్నాలు పెడితే కం, కాకు 2 సున్నాలు పెడితే కహా. ఇలా రాయాలి. తర్వాత ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి. ఒక తర్వాత గుణింతాలు రాసినప్పుడు మీరు గుణింతాలు రాస్తాను జాగ్రత్తగా చూసుకున్నారా? చూడండి, కాకు దీర్ఘమిస్తే కా, కాకుడిస్తే కీ, కీకొరిస్తే కీ, కాకుడిస్తే కు, కాకు దీర్ఘమిస్తే కు, కాకు వృత్తమిస్తే క్రు, కాకు ఎత్తమిస్తే కే, కేకి నైతమిస్తే కై, కాకోతమిస్తే కో, కౌ, కం, కహ. మొత్తం 8 వచ్చినాయి. లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అక్షరాలు. ఇలా 12 అక్షరాలు కనుక మీకు కనుక వచ్చినట్టయితే మీరు కరెక్ట్గా చక్కగా మీరు నీట్గా అక్షరాలని తప్పు లేకుండా రాసినట్టు లెక్క. కాబట్టి మళ్ళీ రాసిన అక్షరమే రాసుకోకూడదు, ఇచ్చిన అక్షరం కోడింగ్లో ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇంకొక గుణింతం రాస్తున్నాను చూడండి. గుణింతం రాసినాను మళ్ళీ ఇక్కడ గా ఇస్తున్నా, పక్కన గీత వచ్చింది చూడండి ఎట్లా. గాకు దీర్ఘమిస్తే గా, గా గుడిస్తే డి, వీకు కలిస్తే డి, గా కొనిస్తే గు, గాకు దీర్ఘమిస్తే గు, గాకు వృత్తమిస్తే గ్రు, గాకేతమిస్తే గై గే, గాకోతమిస్తే గో, గాకోతమిస్తే గౌ, గాకు సున్నా పెడితే గం, గాకు 2 సున్నాలు పెడితే గహ. చూడండి ఎలా రాశాను చక్కగా. ఈ అక్షరం కౌంటింగ్లో లేదు. గా, గి, గి, గు, గు, గ్రు, గే, గై, గో, గౌ, గం, గహ. చూడండి మళ్ళీ 12 అక్షరాలు వచ్చినాయో లేవో చూడండి. ఒక తడవ
జాగ్రత్తగా మీరు పరిశీలించి చూడండి. 12 అక్షరాలు వచ్చినాయో లేవో చూసుకోండి. మళ్ళీ నేను ఇప్పుడు స్వరాలు చెప్పాను, మళ్ళీ మీకు వ్యంజనాలు చెప్పాను. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవాళ క్లాసుకి గుణింతాలు నేర్పుతున్నాను. జాగ్రత్తగా చక్కగా నేర్చుకోండి బాగా. ఇంకొక బృందం కూడా రాస్తున్నాను చూడండి. ఇప్పుడు చాట్ మీద రాస్తున్నాను చూడండి. చూ చూ చే చెయ్యి చో చౌ చం చహ. ఎలా రాయండి? అద్దె పిలిస్తే చా, చా పిలిస్తే చి, చీకు పిలిస్తే చి, చాకు పిలిస్తే చూ, చుగ్గే పిలిస్తే చూ, చూ చే చై చో చౌ చం చహ. మళ్ళా చూడండి ఈ అక్షరం కూడా నేర్చుకోండి. మళ్ళీ చాబిందంగా అక్షరాలు మళ్ళీ నేర్చుకోండి చక్కగా. చూడండి అవుతాడు నేను ఎలా రాస్తున్నానో మీరు జాగ్రత్తగా చూసుకోండి. 12 అక్షరాలు ఏవో వచ్చినాయో లేవో అనేది కౌంట్ చేసుకోండి. అప్పుడు మీకు చక్కగా సరిపోతుంది. ఎలా మీరు రాశారో ఇచ్చిన అక్షరం కౌంటింగ్లోకి ఉండదు. రోజు చెప్తున్నాం, ప్రతిరోజు చెప్పేది మేము ఇచ్చిన అక్షరం కౌంటింగ్లోకి ఉండదు. కాబట్టి ఇవ్వని అక్షరం ఏమన్నా ఉంటే జాగ్రత్తగా మీరు అక్కడి నుంచి కౌంట్ చేసుకోండి. మీరు రాసే అక్షరాల నుంచే కౌంట్ చేసుకోవాలి. మేము ఇచ్చిన అక్షరం కౌంట్ చేసుకోకూడదు. మీరు మళ్ళీ జాగ్రత్తగా రాస్తున్నాను చూడండి. జో జం జహ. మళ్ళీ ఇంకొక తడ చూడండి. ఇప్పుడు ఇందాక చాగుడిందని రాశాను, ఇప్పుడు జాగుడిందని రాశాను. జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త మిస్తే జా, జాగ్రత్త మిస్తే జీ, మిస్తే జీ, జాగ్రత్త మిస్తే జూ, జాగ్రత్త మిస్తే జూ, జాగ్రత్త మిస్తే జూ, జాగ్రత్త మిస్తే జే, జైకైత మిస్తే జై, జాగ్రత్త మిస్తే జో, జౌ జం జహ. మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తగా రాశాను. జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక తడవ మీరు మర్చిపోయారని మళ్ళీ రిపీట్ చేయబోయి మళ్ళీ తాళ్ళలో నేర్చుకుని మీరు మళ్ళీ ఇంకొక తడవ చూసుకోండి అమ్మా. ఇప్పుడు కాగుడిందం, గాగుడిందం, తర్వాత చాగుడిందం ఇవన్నీ లైన్గా రాస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. తప్పులు పోకుండా చక్కగా నేర్చుకోండి. ఇంకొక బృందం రాస్తున్నాను చూడండి చక్కగా. తాగుడిందని రాస్తున్నాను చూడండి. దిగిస్తే తాగుడిస్తే టీ, ఉప్పుడిస్తే టీ, తప్పుడిస్తే టూ, తప్పుడు మిస్తే టూ, తప్పుడిస్తే టూ, తప్పుడిస్తే టూ, తప్పుడిస్తే టౌ, తాకు 0 పెడితే టం, తాకు 2 0 పెడితే తప్ప. ఇచ్చిన అక్షరం కౌంటింగ్లో లేదు. 12 వచ్చినాయో లేవో చూసుకున్నాం అన్నమాట. 1 2 3 4 5 6 7 8 3 4 5 6 7 చూడండి నేను మిస్టేక్ వచ్చింది. అక్షరాలు తప్పుపోతున్నాయి. మళ్ళీ అందుకని మళ్ళీ మీరు ఏం చేయాలి? మళ్ళీ 12 రాలేదు టీచర్ గారు, ఎక్కడో మనం తప్పు రాసామని చెప్పి మళ్ళీ మీరు కాసేపు ఆలోచించుకొని జాగ్రత్తగా మళ్ళీ రాయండి. చూడండి ఇప్పుడు 7 8 9 10 11 12 చూసుకొని కౌంట్ చేసుకోండి. మీ అక్షరాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోండి. అవుతాడవా చూసుకోకుండా రాయబాకండి. ఎలా పడితే అలా రాయకూడదు.
చక్కగా మీరు ప్రతి అక్షరానికి మేము ఇచ్చిన అక్షరం కాక 12 అక్షరాలు వచ్చాయా రావా చూసుకోవాలి. గుణింతాలలో ఈ అక్షరాలు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. మళ్ళా కొన్ని అక్షరాలు తెలుగులో ఉన్న గుణింతాలను కొన్ని అక్షరాలు హిందీలో రావు. మళ్ళా కాబట్టి హిందీలో వచ్చే అక్షరాలు నేను ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి. మళ్ళీ ఇంకొకటి చూడండి టాటా టీటీ టూటు టూటు టే టే టై టో టో టౌ టమ్ టహా ఇలా రాసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. హిందీలో లేని మన తెలుగులో ఎన్ని ఉన్నాయో చూడండి. తెలుగులో వచ్చినవి కొన్ని హిందీలో రావు. కాబట్టి ఏమేమి అక్షరాలు ఉన్నాయి అనేది కూడా ఒక తడ జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ నేను ఇంకొకటి దగ్గర జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు అనాగరిక రాస్తున్నాను చూడండి. నా చూడండి పక్కన గీతుంది కాబట్టి ఇంకొకరు మామూలు గీత అక్షరాలన్నీ కూడా జాగ్రత్తగా రాసుకోండి. చూడండి అనాగరిక రాసాను జాగ్రత్తగా చూసుకోండి. ఎలా రాసింది అనేది చూడండి. ఎలా ఉంది జాగ్రత్తగా. ఒక్కక్కడ చూడండి అనాగరిక మొదటి రాసాను నేను. జాగ్రత్తగా కౌంట్ చేసుకొని ఎన్ని అక్షరాలు వచ్చినాయో లేదో చూసుకొని జాగ్రత్తగా రాయండి. మీరు చెప్పినటువంటివి మేము ఇచ్చిన అక్షరం కాక మీకు 12 రావాలని చెప్పాను. మీరు జాగ్రత్తగా అక్షరాలు కౌంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రాయండి. మళ్ళీ కూడా ఇవాళ రిపీట్ క్లాస్లో ఏం చెప్పాను నేను మీకు? మళ్ళా స్వరాలు చెప్పాను, మళ్ళా వ్యంజనాలు చెప్పాను. ఎవరైనా రాసుకున్న పిల్లలు ఉంటే నోట్ చేసుకోమని. మళ్ళా ఏమో ఇప్పుడు బారక్కడి కొత్తగా గుణింతాలు చెప్తున్నాను. గుణింతాలలో ఎన్ని అక్షరాలు వస్తాయో కూడా చెప్పాను. బారక్ అంటే 12 అక్షరాలు కనుక వచ్చేటట్టయితే మీ గుణింతం కరెక్ట్ అవుతుంది. బారక్ రావాలి గుణింతాలు. బారక్ వస్తే మీ గుణింతాలు కరెక్ట్ అవుతుంది అని చెప్తున్నాను. నా నీ నీ ను 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 నే నై నో నౌ నం నహ ఇలా 12 రావాలి. మీకు 12 అక్షరాలు కనుక వచ్చేటట్టయితే మీ గుణింతాలు కౌంటింగ్లో కరెక్ట్గా వస్తాయి. కాబట్టి మళ్ళా కూడా ఇంకొక తడవ ఇప్పుడు మళ్ళా కూడా నేను ఆ స్వరాలు చెప్పాను, వ్యంజనాలు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఇవాళ కొత్త క్లాస్కి గుణింతాలు మనకి చక్కగా నేర్చుకోండి జాగ్రత్తగా. తర్వాత ఇప్పుడు తామిళం చూడండి. చూడండి మళ్ళీ ఇప్పుడు తాండి ముఖత్తులు నెట్టాను. మళ్ళీ ఇప్పుడు చూసుకోండి. మళ్ళీ 12 అక్షరాలు వచ్చినాయో చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అక్షరాలు కరెక్ట్గా వస్తేనే మీ బారక్కడి కరెక్ట్ అయినట్టు. ఈరోజు మళ్ళీ స్వరాలు నేర్పాను, వ్యంజనాలు నేర్పాను, బారక్కడి నేర్పాను. మళ్ళీ ఇప్పుడు మీకు హోంవర్క్ కింద రాసుకోండి ముందు. తర్వాత మళ్ళీ నేను కొన్ని ఇంకా మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చూడండి గృహకార్యంలో. గృహకార్యం అంటే హోంవర్క్ అని చెప్పాను. చూసుకోండి. ఫస్ట్ ప్రశ్న, फर्स्ट स्वर कितने हैं? वे क्या है? वे क्या है? రెండో ప్రశ్న రాస్తున్నాను చూడండి. व्यंजन, व्यंजन कितने हैं? वे क्या है? మూడో ప్రశ్న రాస్తున్నాను చూడండి. 12 कड़ी में 12 कड़ी में कितने अक्षर होते हैं? अक्षर होते हैं वे लिखो. మొట్టమొదటి ప్రశ్న అండి. స్వర కితనే హై? అవేంటో స్వరాలు ఎన్నో రాయాలి, అన్ని అక్షరాలు కూడా రాయాలి. స్వరాలు ఎన్నైతే అన్ని అక్షరాలు కూడా చక్కగా రాయాలి. ఒకటో ప్రశ్నకి ఆన్సర్ అది. రెండో ప్రశ్నకి ఆన్సర్ ఏంటి? వ్యంజన కితనే హై वे क्या है అన్నాడు. వ్యంజన ఎన్నో ముందు అంక వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎన్ని 36 వచ్చినాయి కాబట్టి 36 అక్షరాలు రాసుకోవాలి రెండో ప్రశ్నకి. ఇప్పుడు 12 कड़ी में कितने अक्षर होते हैं? 12 कड़ीలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 12 కడిలో 12 అక్షరాలు ఉంటాయి అని చెప్పారు. ఇచ్చిన అక్షరం కౌంటింగ్ ఉండదు, మిగతా అక్షరాలే కౌంటింగ్ ఉంటాయి. కాబట్టి పోతే లిఖో అవి రాయమంటున్నాడు. ఇప్పుడు నేను కొన్ని అక్షరాలు ఇస్తాను, మీరు హోంవర్క్ కింద కొన్ని గుడింతాలు రాయండి. నేను ఇచ్చిన అక్షరానికి మీరు గుడింతాలు రాయండి. तूफान, తర్వాత ఒత్తుభా. చూడండి ఏం ఇచ్చాను? అనాగుడింతను రాయమని చెప్పాను, ఒత్తుధాగుడింతను రాయమని చెప్పాను, ఒత్తుపాగుడింతను రాయమని చెప్పాను, బాగా ఇవ్వన్నాను, ఒత్తుబాగుడింతను రాయమన్నాను. 1 2 3 4 5 మొత్తం 5 నేను హోంవర్క్ ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ వాటికి ఎన్ని అక్షరాలు వస్తాయి? కితనే ఏంటి? ఎన్ని వస్తాయి? 12 వస్తాయి. ఇవి చూసుకోండి ఎన్ని వస్తాయి? తేరకు ఫస్ట్ క్వశ్చన్కి 13 వస్తాయి. తర్వాత దానికి 36 అక్షరాలు వస్తాయి. తర్వాత రాసేటువంటి మూడవ దానికి మీరు గుడింతాలు రాస్తుంటే గుడింతానికి 12 అక్షరాలు వస్తాయి. కాబట్టి అక్షరాలన్నీ కూడా తప్పు లేకుండా కొన్ని మోడల్స్ మేమే ఇచ్చాను కాబట్టి వాటి ప్రకారం మీరు జాగ్రత్తగా చూసుకొని చక్కగా రాయండి. మీరు రాసిన అక్షరాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా ఒక తడవ కౌంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాతే అక్షరాలు ఎప్పుడో కౌంటింగ్లో సరిగ్గా రాలేదనుకో మీ అక్షరాలు ఎక్కడ తప్పు వేరేటి లెక్క. కాబట్టి మళ్ళీ కూడా ఇంకొక తడవ కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తే మీకు చక్కగా మీకు ఇంత మటుకు క్షుణ్ణంగా వచ్చినాయి అనుకో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక క్లాస్లో మీకు దిత్తాక్షరాలు నేర్పుతాను, ఒత్తు పదాలు ఎలా రాయాలనేవి నేర్పుతా. ముందు ఇప్పుడు ఫస్ట్ ఏం రాశాను? స్వరకితని క్యామే అన్న స్వరాన్ని అవేంటో రాయమని చెప్తున్నా. తర్వాత రెండవ ప్రశ్న వ్యంజన కితని క్యామే వ్యంజనాలు ఎన్నో కౌంటింగ్ చేసుకొని అంక వేసుకోవాలి. సంఖ్య దో సంఖ్య లిఖో, అవి ఎంత సంఖ్య వస్తే అంత వేసుకోవాలి. వే క్యామే అవి ఏమేమి అక్షరాలు రాయాలి. తర్వాత 12 कड़ी में कितने अक्षर होते हैं? वे लिखो అన్నాం. 12 కడిలో ఎన్ని అక్షరాలు ఉంటాయో వాటిని రాయమని చెప్తున్నాం. ఏవే గుణింతాలు రాయాలని నేను కింద అక్షరాలు ఇచ్చాను మీకు. ఇవన్నీ కూడా మీరు మామూలుగా హోంవర్క్ కింద రాసి వాట్సాప్లో పెట్టుకోండి చక్కగా. మళ్ళీ చూడండి స్వరకితనే క్యామే స్వరాలు ఎన్ని? ఆటువ హా వరకు స్వరాలు రాయాలి. మళ్ళీ వ్యంజనాలు అంటే కాటు జ్ఞా వరకు వ్యంజనాలు రాయాలి. 12 కడి అంటే కాటు కహా వరకు అక్షర కాపు దీర్ఘం నుంచి మొదలుకొని
కహా వరకు ఉండేటువంటి అక్షరాలని రాసుకోవాలి మనం. మేము ఇచ్చిన అక్షరం కౌంటింగ్లో ఉండదు. మిగతా అక్షరాలు 12 వస్తాయి కాబట్టి మీ అక్షరాలు కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా 1, 2 ఇతరులు చక్కగా చూసి నీట్గా రాసుకోవడం నేర్చుకోండి. చక్కగా హోంవర్క్ కింద